ఈ టైంలో ఎవడరా బాబు? రే మురుగా, రే బెల్ కొడుతున్నారు చూడు. ఈడొకడు పొడుగుంటే దున్నపోతు, పగలంతా పెద్ద పగలు తీసినట్టు. మేడం మీరా? మీరు ఇంకా నిద్రపోలేదా? షడప్. నిద్రపోయి లేచి జాగింగ్కి వెళ్తున్నాను. మీరింకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాం. ఛీ, ఈ టైంలో నిద్ర? 5ంటికే నిద్ర లేచి జాగింగ్ చేస్తే బాడీ షార్ప్ గా హెల్తీగా ఉంటుంది. జనరల్ గా నా బాడీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ జాగింగ్ ఎందుకని? తెల్లవారిన నిద్ర లేకుండా మంచం మీద మీలాగా నీరసంగా బద్ధకంగా పడుకునే వాళ్ళు లైఫ్ లో ముందుకెళ్లకుండా వెనకెళ్తారు తెలుసా? రోజు పొద్దున్నే 5 o'clock లేచి నాతో జాగింగ్ చేయాలి. హాయ్ మురుగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా జాగింగ్కి వెళ్ళలేదా? అప్పుడే నువ్వు వెళ్ళొచ్చేసావా? యా, 3ంటికి లేచి 5ంటి దాకా జాగింగ్ చేస్తానుగా. నీ కొలీగ్ ని చూసేనా నువ్వు నేర్చుకోవచ్చుగా. పోనీ నువ్వు జాగింగ్ వెళ్తూ ఇతను కూడా తీసుకెళ్ళకపోయావా? ఎక్కడ మేడం, నిద్రపోయాడంటే ఏనుగులు వచ్చి తొండాలతో నీళ్లు కొట్టినా లేవడం. రోజు నువ్వు పొద్దున్న 3 o'clock లేస్తావా? మేడం, నేను నిద్రపోయేదే లేవడం కోసం, లేచేదే జాగింగ్ కోసం. నీకు జాగింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? జాగింగే నా ప్రాణం, జాగింగే నా జీవితం. అందులోనూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి చల్లగాలిలో జాగింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా? ఉంటది. కుక్కలు ఎమ్మడ పెడితే సమ్మగా ఉంటది. ఆ జలసియే వద్దు. నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటే రేపటి నుంచి నువ్వు నాతో పాటు జాగింగ్ కి రావాలి. అయ్యో, మీరు రమ్మంటే నరకానికైనా వచ్చేస్తాను. నరకం దాకా అవసరం లేదు, పంజగుట్ట దాకా జాగింగ్ వస్తే చాలు. మిస్టర్ మురుగన్ మేడం, నాకు తోడుగా మళ్ళీ జాగింగ్ వస్తారా? సారీ మేడం, నేను స్నానం చేసి భగవద్గీత చదువుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. నేర్చుకో విశ్వా, నేర్చుకో. మురుగని చూసి నేర్చుకో. బాయ్ మురుగా, ఆఫీస్ లో కలుద్దాం. ఓకే మేడం. ప్రభు, ఈ సంవత్సరం కాలేజ్ డే ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా కాకర్ల గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. మన కాలేజ్ తరఫున యాజ్ ఏ చైర్మన్ నువ్వు ఫిజిక్స్ హెచ్ఓడి కలిసి రేపు ఉదయాన్నే వెళ్ళి మీట్ అవ్వండి. ఓకే సార్. చలో. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు. మరి ప్యాంట్ నికాలో. ప్రభు, అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించకాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా, నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తుంది ముర్రా అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అబ్బ కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అబ్బో కాదు, ఇది ఏమిటి? లంపకాయ.
అదేట్రా ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా మనిషివా చెట్టువా? ఓరి నాయను ఇదే నాన్న ఇప్పుడు చెప్పు నా పిక్చర్ క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధమైపోయారా? నీ అప్ప सारे जहां से अच्छा हिंदू सिता हमारा। आंटी थैंक यू। मालती थैंक यू। थैंक यू अनिता। లేదని ఇంకా స్నానం చేయలేదు అందుకని రే ముయిరా నోట్లో టైటానిక్ షిప్ వెళ్తుంది చూసించాలి కానీ పద సినిమాకి వెళ్దాం. రే ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా? అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. అమ్మో మహంకాల్ వచ్చిందిరా, చూస్తే వదిలిపెట్టదు. పద సినిమాకి వెళ్దాం. సినిమాకా? ఎందుకు? నువ్వే కదరా పిలిచావు. నేనా? నేనెప్పుడు పిలిచాను? సిగరెట్ మళ్ళీ తాగుతాను. ఎవడు రైడు అన్నా? కొత్త పొరడు అనుకుంటానా. కొట్టాలా? నువ్వుండ్రా. అన్నా ఇక్కడ సింహాద్రి అండ్ బ్యాచ్ అంటే ఎవరన్నా? నేనే. ఏంటి? గ్లాడ్ టు మీట్ యూ. బాగున్నావు అన్నా? అన్నా నువ్వు నాకంటే పెద్దోడివి. నాకంటే పెద్దల్ని గౌరవించడం ఏదో చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు. అన్నా కానీ నువ్వు చేసావే ఆ పని నీ లెవెల్కి చాలా చీప్గా ఉందన్నా. నేనేం చేసినా? అబే పెద్దగేం లేదన్నా. మా కాలేజ్ అమ్మలు దుర్గా నేర్పించటం, నందిని కొట్టడం ఇలాంటి చేసింది ఆడు కాదు నేను. మన పెద్దన్నా. ఉంటాను. అదే అన్న పాపం లేడీస్ కదా ఫీల్ అవుతున్నారు. సారీ చెప్పాను రా. ఏం బ్రో అన్నోసారి చెప్పాలవా? అన్న చూడన్నా. అన్నోసారి చెప్పాలనా? అన్న లేదన్నా. అన్న కొట్టద్దన్న ప్లీజ్. ఏం బ్రో మీ చేస్తున్నావు? అన్న లేదు. సిటీ వేస్తే సికింద్రాబాద్, ఆవాజ్ చేస్తే హైదరాబాద్ ఉంటుంది. నా మీ చేస్తున్నా నువ్వు ఉండరా. పెద్దన్నతో చెప్పినా మాట్లాడతా నరుక్కుంటే అన్నా. అన్న దాన్న సారీ చెప్పేద్దా. నువ్వు ఆగరా. రాన్న వచ్చి సారీ చెప్పి. సారీ 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 చెప్పాలా? సారీ ఏంట్రా చెప్పేది? సారీ ఏంటి అన్నా? బారా అన్నను కొడతావురా సింహాద్రి పోరా. ఇగో సోనికి పొర లెక్కున్నావు,
రక్తం వచ్చినట్టు కొడతారు బై అరే సత్తిగా అన్న కూర్చొని మాట్లాడుకుందాం అన్న అరే ఏసో అన్న కూర్చో అరే కొట్టు అన్నను కొట్టిండు నెత్తి మీద కొట్టరా నెత్తి మీద కొట్టేస్తాడు దగ్గర అవుతా ఆడ కొట్టేవేందు గుంజకు అసలే కూర్చుంది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందావా కొట్టొద్దువా షూతో కొట్టకువా మనం అంటే పోర్లకు తెత్తడివా వద్దు పోర్ల ముందు కొట్టకానా పోర్లు చూస్తున్నా దండం పెడతా అన్న దండం పెడుతుందే కొట్టకే నీ షూ బాడేస్తుందన్నా ఆటే కొట్టావు కదా రైక కొట్టకానా ఓనా ఓనా సత్తిగా నాతో కత్తుందా లేదు పో కొట్టరాని చోట కొడుతుండేవాడు కత్తుందా కూస్తుందే కత్తుందా ఎందుకు అది నువ్వు అయ్యావు కానీ ఎందుకు వస్తారు మీరందరు కాలేజీకి కత్తుందా కత్తి లేదు బ్లేడ్ ఉంది చాలు అగరు చేసిండు ఇప్పుడు ఎటు వస్తాడేందో ఎక్కడున్నావమ్మా నాకేం తెలియదు నాకేం తెలియదు బాగా పెంచావన్నా పొట్టని థ్యాంక్స్ అన్న స్మైల్ ఆపుతావా అవునరా నువ్వు ఫేస్ కదా ఫేర్ అండ్ లవ్లీ రాస్తా ఉంటా ఏదిరా పొద్దున్న రాసినానా ఎండిపోయింది అవును కదా పాపం ఎండ మా బాబాయ్ చెప్తుండేవాడన్నా పొర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతాడు ఎవడైనా అని మళ్ళీ ఇంకోసారి అన్నా ఏ ఆడపిల్ల వంకైనా కన్నెత్తి చూసావో ఏంద్రా కాలేజీకి వచ్చి నకరాలు చేస్తున్నావు అమ్మా ఏయ్ దగ్గరకు వస్తున్నాం బ్రో చీరేస్తా అమ్మా ఇది గుంజేస్తుంది ఏంద్రా ఏయ్ దగ్గర రాకి ఇది బ్లేడ్ ఎరకనా చీరేస్తా చీరుతావా చీరుతా చీరుతావు అంతే కదా ఏం బ్రో బెల్ట్ తీస్తున్నావు కొడతావా ఏంది అరే జిప్పు తీసుకురా పోర్లూరు వాడా నీది ఇంత పెద్ద గుంటుందని నాకు ఎరకలేదన్నా అన్న జాగ్రత్త మెడలు దిగుతాను అన్న పాప నేను ఒక్కనే కొడుకున్నా అన్న పొద్దుగా సేవింగ్ చేసుకున్నా అమ్మతోడు అన్న తెగుతా కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్న చీరేస్తా అన్న అన్న ఏం బ్రో బచ్చగాని కొట్టలేరా మీరు చూసిన ఆడమల్ని టచ్ బీ చేయలే అని కెరక మనం టచ్ చేస్తే హోల్ సిటీ మొత్తం వీడు ఉంటుందని ఏం బ్రో పడ్డమేంద్రా అన్న అంతమందిని కొట్టు నన్ను కొట్టుడు అవసరం అన్న అలాంటి మామూలు కొట్టు నన్ను కొట్టారాడి తోడు కొట్టావన్నా అమ్మతోడన్నా నీ కాలు మొక్తానా చేసిందా నోరు మొయ్ చంపేస్తా జాగ్రత్త రే